హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మన ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ వైజ్ అనాలిసిస్లో బి గ్రూప్లో ఉన్న 4 టీమ్స్ గురించి మనం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మన టీం ఉన్న ఏ గ్రూప్లో కివీస్, ది న్యూజిలాండర్స్, వాళ్ళ గురించి మాట్లాడదాం. న్యూజిలాండ్ గురించి నేను ఐసీసీ టోర్నమెంట్ల వీడియో చేసేటప్పుడు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే దే ఆర్ ఎటర్నల్ సెమీఫైనలిస్ట్. సెమీఫైనల్ వరకు వస్తారు, సెమీఫైనల్లో చతికిల పడతారు. అందుకే వాళ్ళకి మేజర్ ఐసీసీ ట్రోఫీస్ లేవు. ఒక డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచారు అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ఇండియా, బట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వాళ్ళు గెలిచారు వెన్ ఇట్ వాస్ కాల్డ్ ఐసీసీ నాకౌట్. అది ఇన్ ద ఇయర్ 2000. నేను మ్యాచ్ చూసాను, చాలా డిసప్పాయింట్ అయింది. అది కూడా అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ఇండియాని ఓడించే గెలిచారు. ఇండియా గెలిచేస్తుంది అనుకుంటే క్రిస్ కెయిన్స్ అని ఒక ఆల్రౌండర్ ఉండేవాడు, అతను ఆల్మోస్ట్ ఒంటి చేతితో గెలిపించాడు ఆ మ్యాచ్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ వాజ్ మచ్ యంగర్ అట్ దట్ టైమ్. చాలా చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యారు. గెలిచేస్తారు మన వాళ్ళకి అనుకుంటే అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ అవుట్ దట్ మ్యాచ్. క్రిస్ గెయిన్స్ తర్వాత ఐసీఎల్లో ఫిక్సింగ్ దీంట్లో ఊబిలో చిక్కుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా ఇబ్బందులు పడ్డాడు. సచ్ ఏ వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్ అతను. అతని గురించి ఒక వీడియో చేశాను, అది మీకు చూడండి, దొరుకుతుంది క్రిస్ గెయిన్స్ మీద. సో వాళ్ళకి 2 టైటిల్స్ ఉన్నాయి, లేకుండా లేవు. అలాగే మనకు తెలుసు కదా 2019 వన్డే వరల్డ్ కప్ కూడా వాళ్ళు చాలా నేరోగా మిస్ అయిపోయారు, జస్ట్ ఆన్ బౌండరీ కౌంట్. అది ఇప్పటికీ కూడా వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం. కానీ వాళ్ళు 2021లో దే డిఫీటెడ్ అస్ ఇన్ ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. అలాగే 2000లో నేను చెప్పినట్టుగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచారు. బట్ అదర్వైజ్ ఎప్పుడు కూడా సెమీఫైనల్ వరకు వస్తారు, అక్కడ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. సో వీళ్ళు కూడా చోకర్స్ అని అనొచ్చాము వీళ్ళని కూడా. ఎందుకనో వాళ్ళు మేజర్ టైటిల్స్ అది గెలవలేకుండా ఉండడం అనేది మనం చూసాం. కానీ ఇండియాని ఎప్పుడు ఇబ్బంది పెడతారు. ఇండియాని అనేక సందర్భాలు ఇబ్బంది పెట్టారు. ఈవెన్ T20 వరల్డ్ కప్లో ఇబ్బంది పెట్టారు 2021లో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు బీట్ న్యూజిలాండ్ని ఓడించడం మనం ఎందుకనే ఇబ్బంది పడతాం. ఇలా టీంలో బిగ్ నేమ్స్ ఏమి ఉండవు. చాలా వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఎవరు ఉంటారంటే పెద్దగా ఎవరు ఉండరు. మేబీ వాళ్ళ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లాంటి వాళ్ళు తప్పిస్తే. బట్ స్టిల్ దే డూ వెల్ యాజ్ ఎ టీంలో నేమ్స్ చూస్తేమో చాలా ఆర్డినరీగా అనిపిస్తాయి. రీసెంట్గా మొన్ననే కదా వాళ్ళు హోమ్లోనే మట్టి కనిపించారు మన టెస్ట్ సిరీస్లో. దిస్ టీమ్ కెన్ బి వెరీ డేంజరస్. అండ్ ఈసారి వాళ్ళు చాలా ఇంప్రెసివ్ లైనప్తో ఉన్నారు. తక్కువ ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, నో డౌట్. టిమ్ సౌదీని మిస్ అవుతారు వాళ్ళు, ట్రెంట్ బోల్ట్ మిస్ అవుతారు, అండ్ బెన్ సియర్సన్ కొత్త ఫాస్ట్ బౌలర్, అతను కూడా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. బట్ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ 11 కానీ 11 చాలా మంచి 11 కనిపిస్తుంది అక్కడ. అండ్ దే ఆర్ లుకింగ్ వెరీ ఇంప్రెసివ్. నిన్నగాక మొన్నే వాళ్ళు జస్ట్ బిఫోర్ ది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో, ఎక్కడైతే మెయిన్ టోర్నమెంట్ జరుగుతుందో అక్కడ జరిగిన టై సిరీస్లో టైటిల్ గెలవడంతో పాటు అన్బీటన్గా ఉన్నారు. పాకిస్తాన్ 2 సార్లు ఓడించారు, సౌత్ ఆఫ్రికాను ఒకసారి ఓడించారు. సో దే ఆర్ ఇన్ గ్రేట్ ఫామ్ అండ్ లుకింగ్ వెరీ గుడ్. సో ఇండియాతో పాటు వీళ్ళు కూడా ఫేవరెట్స్గా బరిలోకి దిగుతున్నారేమో అని అనిపిస్తుంది నాకైతే కదా. డెఫినెట్గా దే ఆర్ లుకింగ్ లైక్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్. బట్ టైటిల్ గెలవగల సత్తా ఉంది వాళ్ళకి. ఎప్పటిలాగే దే రన్ అవుట్ ఆఫ్ స్టీమ్ ఇన్ ద గ్రూప్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. అది మనం చూడాల్సిన అవసరం. సో వీళ్ళు మన గ్రూప్లో ఉన్నారు. సో దే హ్యావ్ టు ప్లే పాకిస్తాన్, ఇండియా అండ్ బంగ్లాదేశ్. పాకిస్తాన్తో 19వ తారీఖున అంటే పైప్ ఓపెనర్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ కరాచీలో ఆడతారు. తర్వాత ఇండియాతో సెకండ్ రోజున, అందరికంటే లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆడతారు. సో అప్పటికి నెట్ రన్ రేట్లు అవి కూడా తెలుస్తాయి. ఇండియాకి వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ దుబాయ్లో. మధ్యలో 24న బంగ్లాదేశ్తో రావల్పిండిలో ఆడతారు. ఇది వాళ్ళ షెడ్యూల్. సో వీళ్ళు 11 ఎలా ఉండబోతుంది? ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెన్ చేసి డెవన్ కాన్వే అండ్ టామ్ లేథమ్ అండ్ డెవన్ కాన్వే ఓపెన్ చేస్తారు ఎక్స్పెక్ట్ చేసి. నెంబర్ 3లో కేన్ విలియమ్సన్, 4లో రచిన్ రవీంద్ర, 5లో డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ at 6, 7లో మైకెల్ బ్రేస్వెల్, 8లో వాళ్ళ కెప్టెన్ మిచ్ శాంట్నర్, 9లో మ్యాట్ హెన్రీ, 10లో లోకీ ఫర్గ్యూసన్, 11లో విల్ ఒరాక్ ఉంటారు. ఎవరిని మిస్ చేశాను నేను? విలియంగ్ ఎప్పుడు కూడా రిజర్వ్స్లో ఉంటాడు. మార్క్ చాప్మెన్,
నేథన్ స్మిత్ అని ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. అతను జాకబ్ డఫీ, బెన్ సిఎస్ ప్లేస్లో వచ్చిన జాకబ్ డఫీ అనే ఫాస్ట్ బౌలర్. వీళ్ళు నలుగురు రిజర్వ్స్ పరిమితం అవుతారు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్లీ వీళ్ళే ఉంటారు, మనం అనుకున్న 11 ఉంటారు వాళ్ళే. దట్ లుక్స్ వెరీ గుడ్ 11. సో అది పరిస్థితి. రచిన్ రవీంద్ర ఫిట్నెస్ విషయంలో కాస్త డౌట్ ఉంది. ఎందుకంటే అతను ట్రై సిరీస్ ఫస్ట్ మ్యాచ్లో మీరు చూసే ఉంటారు, ఆ విజువల్ కూడా. ఒక క్యాచ్ కంప్లీట్గా హీ లాస్ట్ ఇట్ ఇన్ ద లైట్ సరిగ్గా పొజిషన్ చేయలేదు, వాట్ ఎవర్. దానివల్ల అది అతను చూసుకోకుండా బాల్ వచ్చి డైరెక్ట్గా వచ్చి అతని నుదురికి తాకింది. సో తర్వాత అతను రికవర్ అవుతున్నాడని చెప్పి నిన్ననే ఒక అప్డేట్ వచ్చింది. కానీ ఫస్ట్ మ్యాచ్ ఆడతాడా లేదా? టీవీ స్క్వాడ్లో అయితే కంటిన్యూ అవుతున్నాడు. హెడేక్స్ వస్తున్నాయి అతను కొంచెం, చాలా కేర్ఫుల్గా, ఎందుకంటే హెడ్ ఇంజరీ, కన్కషన్ ఇంజరీ కాబట్టి చాలా కేర్ఫుల్గా అతను హ్యాండిల్ చేస్తున్నారు. సో ఫస్ట్ మ్యాచ్ ఏమైనా మిస్ అవుతాడు అతను, పాకిస్తాన్తో ఇంపార్టెంట్ మ్యాచ్, హోస్ట్ టీంతో మిస్ అవుతాడు. బట్ అతని ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. సో దాని విషయంలో కొద్దిగా దే ఆర్ ఫ్రెటింగ్ ఓవర్ హిస్ ఫిట్నెస్. సో అది కొంచెం వాళ్ళకి వరి ఉంది. అదర్వైజ్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. అదే వీళ్ళ స్ట్రెంగ్త్ చెప్పాలంటే ముందుగా అదే చెప్పాలి. ఒక మంచి టీమ్గా, వెల్ ఆయిల్డ్ మెషిన్గా ఆడతారు వాళ్ళు. చూడడానికి మామూలు ఆర్డినరీ నేమ్స్ ఉన్న బ్రహ్మాండంగా వాళ్ళు కంబైన్ అవుతారు. ది కంబైన్ దేర్ స్కిల్స్ వెరీ వెల్. మొన్ననే మనం టెస్ట్ సిరీస్లో చూసాం. మిచ్ శాంట్నర్ ఎప్పుడు టెస్ట్లో పెద్ద గొప్పగా బౌలింగ్ చేయనివాడు, అతను అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక టెస్ట్ మ్యాచ్ గెలిపిస్తే, లాస్ట్ మ్యాచ్కి అతను ఫిట్గా లేకుండా ఉన్నా సరే ఆ పటేల్, ఇజాజ్ పటేల్ ఒకటే గెలిపించేశాడు మ్యాచ్ మళ్ళీ. సో దే ఆల్వేస్ పంచ్ అబౌవ్ దెర్ వెయిట్. వాళ్ళు ఉన్న సత్తా కంటే కూడా ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తారు, అనుకున్న దానికంటే ఎక్సీడ్ దర్ ఎక్స్పెక్టేషన్స్. సో దట్స్ వై దిస్ టీమ్ ఇస్ డేంజరస్. అది వాళ్ళకున్న ప్రధానమైన క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి స్పిన్ బాగా ఆడతారు. వాళ్ళ మెయిన్గా రచిన్ రవీంద్ర, వాళ్ళ కెప్టెన్ కాదు, కెప్టెన్ అని అనిపిస్తుంది, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డెరెల్ మిచెల్ అందరూ స్పిన్ బాగా ఆడతారు. సో వాళ్ళు మిడిల్ ఆర్డర్లో వాళ్ళు ముగ్గురు ఉండడం వల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఏషియన్ కండిషన్స్లో స్పిన్నర్స్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు కదా, కానీ దే హ్యావ్ గాట్ దట్ ఆర్సెనల్. సో స్పిన్ బాగా ఆడగల ప్లేయర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇన్ దట్ వే దే ఆర్ వెరీ గుడ్. విన్ లేథమ్ ఆల్సో ప్లేస్ స్పిన్ వెల్, స్పీడ్ షాట్లు బాగా కొడతారు టామ్ లేథమ్. సో వాళ్ళు ఇన్ జనరల్ వాళ్ళు దే ఆర్ నాట్ వెరీ వెరీ మచ్ సూటబుల్ ఫర్ ఏషియన్ కండిషన్స్ అనుకుంటే, బట్ దీస్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ వెల్. ఇన్ గ్లెన్ ఫిలిప్స్ కూడా సరిగ్గా ఏషియన్ కండిషన్స్లో బాగా ఆడనుకుంటే, మరి అక్కడ మన ఈ ట్రై సిరీస్లో ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. 140 ఎంతో స్ట్రైక్ రేట్తో T20 స్టైల్లో ఆడి సెంచరీ కొట్టాడు అగేన్స్ట్ పాకిస్తాన్ అనుకుంటా. సో దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ అండ్ బ్యాటింగ్లో చాలా ఎక్సైటింగ్గా ఉంది. కాన్వే, లేథమ్, కేన్, రచిన్ రవీంద్ర, మిచెల్, ఫిలిప్స్ అండ్ మైకెల్ బ్రేస్వెల్. సో దేర్ లైనప్ లుక్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆల్రౌండర్స్. స్పిన్ బౌలర్ ఒక్కడే మీకు స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్ ఉన్నప్పటికీ కూడా గ్లెన్ ఫిలిప్స్ కానీ, మైకెల్ బ్రేస్వెల్, రచిన్ రవీంద్ర వాళ్ళందరూ స్పిన్ వేస్తారు. మార్క్ చాప్మన్ ఆడితే అతను కూడా స్పిన్ బౌలింగ్ వేయాలి. సో వాళ్ళకి స్పిన్ బౌలింగ్లో బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే దే హ్యావ్ గాట్ పేస్ బౌలింగ్లో మీకు ఒక థర్డ్ సీమర్ గాను, ఫోర్త్ సీమర్ గాను, డెరెల్ మిచెల్ ఆల్సో కెన్ గివ్ యూ ఒక 3-4 overs. మంచి స్లోవర్ వన్స్ కూడా ఉన్నాయి అతనికి. సో వీళ్ళకి ప్రతి ఒక్కరు వాళ్ళ క్యాప్టెన్ అని వస్తుంది. మళ్ళీ కేన్ విలియమ్సన్ కూడా ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేస్తాడు. ఇప్పుడు కొద్దిగా ఇంజరీస్ అయి ఉంటే అతను ఎక్కువ బౌలింగ్ వేయట్లేదు, కానీ సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీ బ్యాట్స్మెన్ వాళ్ళకి బౌలింగ్ వేసే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి బౌలింగ్లో బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే బ్యాటింగ్లో కూడా విత్ శాంట్నర్ కమింగ్ ఇన్ అట్ నంబర్ 8 వాళ్ళకి బౌల్డ్ అంత డెప్త్ ఉన్నట్లు. శాంట్నర్ చాలా ఏమంటారు అన్హెరాల్డెడ్ ఆల్రౌండర్. చాలా అతను కొన్న ఎబిలిటీకి ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో చాలా టైట్ బౌలింగ్ వేస్తాడు. అలాగే బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. ఎక్సలెంట్ ఫీల్డర్, అద్భుతమైన క్యాచ్లు పడతాడు. సో అతనికి రావాల్సినంత పేరు వచ్చినట్టుగా నాకు కనబడట్లేదు, కానీ అన్సంగ్ హీరో అతను. నిజంగా చాలా టీంకి చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తాడు. సో హీ హాస్ బిన్ ఎలివేటెడ్ టు క్యాప్టెన్సీ. సో శాంట్నర్ కమింగ్ ఇన్ అట్ నంబర్ 8. సో వాళ్ళకి బ్యాటింగ్లో కూడా మంచి డెప్త్ ఉంది. డెఫినెట్గా దే ఆర్ లుకింగ్ ఇన్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ గుడ్ ఇన్ ఫీల్డింగ్లో వాళ్ళ గురించి చెప్పేదే ఉంది. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దేర్ ఫీల్డింగ్లో వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ టీమ్స్గా ఉంటారు కాబట్టి ఆ ఫీల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ప్లస్
ఇంకోటి మనం వాళ్ళ గురించి చెప్పుకోవాల్సింది అంటే అదే మొన్న పాకిస్తాన్లో సరిగ్గా ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఒక సిరీస్ ఆడి కండిషన్స్కి అలవాటు పడడంతో పాటు అక్కడ చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. ఆడిన 3 మ్యాచ్లు గెలిచారు. హై స్కోరింగ్ 300+ చేంజ్ చేశారు. ఫైనల్లో 240 ఎంత వాళ్ళు కొడితే దాన్ని కూడా ఈజీగా వాళ్ళు చేంజ్ చేసి గెలిచినట్టు. సో దే హ్యావ్ బిన్ వాళ్ళు అది అక్కడ చాలా మొరల్ బూస్టింగ్గా ఉంటుంది. పాకిస్తాన్ 2 సార్లు ఓడించడం, తర్వాత అక్కడ కండిషన్స్కి బ్రహ్మాండంగా అడ్జస్ట్ అవ్వడం. సో డెఫినెట్గా దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పడంలో మనకి సందేహం లేదు. మరి ఏమైనా లోపాలు ఉన్నాయా? లోపాలు అంటే ఏమున్నాయి వాళ్ళకి? ఇప్పుడు రవీంద్ర కనుక ఫిట్గా లేకపోతే రచిన్ రవీంద్ర వాళ్ళ టీం బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఎందుకంటే అతను చాలా కీ రోల్. అతను లాస్ట్ వరల్డ్ కప్లో వన్డే వరల్డ్ కప్లో ఎంత అద్భుతంగా ఆడాడో మనకు తెలుసు. సో అతను లేకపోతే టీం మొరేల్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో అతని ఫిట్నెస్ విషయంలో క్వశ్చన్ మార్క్ ఉండడమే దీనిలో అదే లోపం. నాకేం పెద్దగా లోపాలు కూడా కనబట్టలేదు ఈ టీం విషయంలో. నాకు ఎలాంటి లోపాలు కూడా ఏం కనబడలేదు. మేబీ వాళ్ళ బ్యాకప్స్ అంత స్ట్రాంగ్గా లేవు. రచిన్ రవీంద్ర మిస్ అయితే చాప్మన్ విలియంగ్ అతని ప్లేస్ని ఫిల్అప్ చేయగలుగుతారా? అలాగే నేథన్ స్మిత్ అంత ఎఫెక్టివ్ ఉంటారా? జాకబ్ డఫీ కానీ. సో కొంత ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. సో దే ఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ మిస్ బౌలర్స్ లైక్ ట్రెంట్ బోల్ట్ అండ్ టిమ్ సౌదీ. అండ్ ఫెర్గ్యూసన్ ఫిట్నెస్ మీద కూడా కొంచెం డౌట్స్ ఉన్నట్టుగా ఉంది. బట్ విల్ ఓవరాల్ ఇస్ వెరీ గుడ్, టాల్ బౌలర్, మంచి పేస్ ఉంది. సో ఐ థింక్ అతను కానీ ఫెర్గ్యూసన్ కూడా వెరీ పేసీ. సో వాళ్ళు అండ్ మ్యాట్ హెన్రీ తెలుసు కదా మనకి 2019 సెమీఫైనల్లో మన దెబ్బ కొట్టింది మెయిన్గా మ్యాట్ హెన్రీ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండ్ సీజన్ క్యాంపెయినర్. సో టీం చాలా బాగుంది. డెఫినెట్గా న్యూజిలాండ్ ఈజ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ ఇందాక కూడా నేను ట్విట్టర్ స్పేస్ అవుట్ చేశాను నిన్న. దాంట్లో అడిగితే ఫైనల్ ఎవరి మధ్య ఉండొచ్చు అంటే ఇట్ కుడ్ బి ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ అని కూడా చెప్పాను. సో అలా అనిపిస్తుంది. సో 2 టీమ్సే మిగతా అన్ని టీమ్స్ కంటే కూడా చాలా మోర్ ఇంప్రెసివ్గా కనిపిస్తున్నాయి, అట్లీస్ట్ ఆన్ పేపర్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ క్రికెట్, బట్ న్యూజిలాండ్ దిస్ టైమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. మీరేమనుకుంటారు కామెంట్స్లో చెప్పండి.